మై పిఓవి. ఎస్ జానకి గారు 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్ట్రిక్ట్ అని పల్లపాడు అనే చిన్న విలేజ్లో పుట్టారు. ఆమె ఫుల్ నేమ్ సిస్ల జానకి, కానీ చాలామంది సిస్ల శ్రీరామమూర్తి జానకి అని అంటారు. ఆమె ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా రిచ్ కాకపోయినా ఇంట్లో కల్చర్, డిసిప్లిన్ మరియు మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. చిన్నప్పటి నుంచి జానకి గారికి మ్యూజిక్ అంటే ప్రత్యేక ఆసక్తి. రేడియోలో పాటలు వినడం, ఫేమస్ సింగర్ని ఇమిటేట్ చేయడం, తన వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ ఆమెకి డైలీ రొటీన్గా మారిపోయాయి. మ్యూజిక్ ఆమెకి ప్రొఫెషన్ కాకముందే అది ఆమె జీవితంలో ఒక భాగం అయిపోయింది. అదే ప్యాషన్ తర్వాత ఆమెని సినిమా ఇండస్ట్రీ వరకు తీసుకెళ్ళింది. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్లో వాళ్ళని నమ్మి ముందుకు నడిపించే ఒక వ్యక్తి ఉంటారు. ఎస్ జానకి గారి లైఫ్లో ఆ వ్యక్తి ఆమె భర్త రామ్ ప్రసాద్. జానకి గారు ప్లేబ్యాక్ సింగర్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో నిలబడడం అంత ఈజీ కాదు. కొత్త సింగర్కి ఆపర్చునిటీస్ దొరకడం, కంటిన్యూస్గా ప్రూవ్ చేసుకోవడం చాలా ఛాలెంజింగ్ ప్రాసెస్. అలాంటి టైంలో రామ్ ప్రసాద్ గారు ఆమెకి స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్గా నిలిచారు. రికార్డింగ్ అయినా, ట్రావెల్ అయినా, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ అయినా ప్రతి ఇంపార్టెంట్ స్టేజ్లో ఆమె పక్కనే ఉండేవారు. జానకి గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఆమె ఒకసారి ఇలా అన్నారు, నా కెరియర్లో ఆయన సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాగలిగేదాన్ని కాదు. ఆమె సింగర్గా ఎదుగుతున్నప్పుడు ఇంటి బాధ్యతలు మరియు కెరియర్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి రామ్ ప్రసాద్ గారి ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్ చేసింది. ఇక ఆమె కెరియర్ విషయానికి వస్తే 1950స్లో సౌత్ ఇండియన్ సినిమాలో ప్లేబ్యాక్ సింగింగ్ అనేది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్. కానీ 1970లో కేవలం 19 ఇయర్స్ ఏజ్లో ఎస్ జానకి గారికి తన ఫస్ట్ ప్లేబ్యాక్ ఆపర్చునిటీ వచ్చింది. ఆమె తమిళ్ సినిమా విదియన్ విలయాట్టు, సారీ నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే, బట్ ఆ సినిమా నుంచి ప్లేబ్యాక్ సింగర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అదే ఇయర్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో కూడా పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. ఆ భాష నేటివ్ సింగర్ లాగా పాడడానికి ట్రై చేసేవారు. అదే క్వాలిటీ తర్వాత ఆమెని సౌత్ ఇండియా మొత్తం ఫేవరెట్ ప్లేబ్యాక్ సింగర్గా మార్చింది. తెలుగు సినిమాలో బావ మరదలు, పూజాఫలం, బంగారు పంజరం లాంటి సినిమాస్ పాటలతో ఆమె వాయిస్కి మంచి గుర్తింపు వచ్చింది. 1960s నుంచి 1990s వరకు ప్రతి జనరేషన్కి గుర్తుండిపోయే ఎన్నో ఎవర్గ్రీన్ సాంగ్స్ని అందించారు. జానకి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆమె కేవలం పాటలు పాడేది కాదు, ఆ సాంగ్లో ఉన్న ఎమోషన్ని తన వాయిస్తో లిజనర్స్కి ఫీల్ అయ్యేలా చేసేవారు. హ్యాపీ సాంగ్ అయినా, సాడ్ మెలడీ అయినా, డివోషనల్ సాంగ్ అయినా, ఫోక్ సాంగ్ అయినా, రొమాంటిక్ డ్యూయట్ అయినా, జానర్ ఏదైనా ఆమె వాయిస్ దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. అది వర్సటాలిటీ అంటే. కెరియర్ స్టార్ట్ అయ్యాక జానకి గారు వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఆల్మోస్ట్ రాలేదు. ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా, ఒక లాంగ్వేజ్ తర్వాత ఇంకో లాంగ్వేజ్, అలా తన మ్యూజికల్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు 6 decades పాటు ఆమె 48,000కి పైగా సాంగ్స్ పాటలు పాడారు అని వైడ్లీ రిపోర్టెడ్ ఫిగర్స్ చెప్తున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి పనిచేశారు. తన ఎక్స్ట్రాడినరీ టాలెంట్కి గుర్తింపుగా ఆమె 4 నేషనల్ అవార్డ్స్ గెలిచారు. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక గవర్నమెంట్స్ నుంచి కూడా ఎన్నో స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. కానీ ఆమె లైఫ్లో అందరికన్నా ఎక్కువగా డిస్కస్ అయ్యే డెసిజన్ ఒక అవార్డ్ని యాక్సెప్ట్ చేయడం కాదు, ఒక అవార్డ్ని రిజెక్ట్ చేయడం. 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జానకి గారికి పద్మభూషణ్ అవార్డ్ అనౌన్స్ చేసింది. ఇది ఇండియాలో 3rd హైయెస్ట్ సివిలియన్ ఆనర్. కానీ జానకి గారు ఆ అవార్డ్ని వినయంగా తిరస్కరించారు. ఆమె చెప్పిన మాటలు అప్పట్లో చాలా డిస్కషన్కి దారితీశాయి. ఈ రికగ్నిషన్ చాలా లేట్గా వచ్చింది. అలాగే సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్కి తగిన గుర్తింపు ఇంకా ముందే రావాల్సిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ డెసిషన్తో అందరూ అగ్రీ అవ్వలేదు, కానీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకున్నారు, జానకి గారు ఎప్పుడూ తన ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ చేయలేదు. ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్లో సక్సెస్తో పాటు కొన్ని చాలా బాధాకరమైన మూమెంట్స్ ఉంటాయి. ఎస్ జానకి గారి లైఫ్లో అలాంటి ఒక పెద్ద విషయం 2026 జనవరి 22న జరిగింది.
ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంఘటన జానకి గారి ఫ్యామిలీని తీవ్ర విషాదంలో ముంచేసింది. మురళీకృష్ణతో జానకి గారికి చాలా క్లోజ్ బాండింగ్ ఉండేది. ఆయన మరణం ఆమెని మానసికంగా చాలా బాధించిందని ఆమె కుటుంబ సభ్యులు తర్వాత గుర్తు చేసుకున్నారు. ఆ బాధ నుంచి పూర్తిగా బయటికి రాకముందే వయసు సంబంధించిన ఆరోగ్య సమస్యల వల్ల 2026 జూలైలో మైసూర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్రిటికల్గా అయింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నా ఆమెకి మల్టిపుల్ కార్డియాక్ అరెస్ట్ వచ్చాయి. చివరికి 2027 జూలై 11న 88 ఇయర్స్ ఏజ్లో లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు తుది శ్వాసను విడిచారు. ఆ వార్త బయటికి రాగానే మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం షాక్లో మునిగిపోయింది. దేశం నలుమూలాల నుంచి ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, పొలిటికల్ లీడర్స్, లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. కానీ జానకి గారు మన మధ్య ఫిజికల్గా లేకపోయినా ఆమె వాయిస్ మాత్రం ప్రతి జనరేషన్కి ఇలాగే అలరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని గొంతులు ఎప్పటికీ మౌనం కావు. ఇది ప్యాషన్ని నమ్మిన ఒక అమ్మాయి స్టోరీ. కుటుంబం సపోర్ట్తో కష్టపడి తన టాలెంట్ని ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప ఆర్టిస్ట్ స్టోరీ. ఆమె మనకి నేర్పించిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే నిజమైన టాలెంట్కి లాంగ్వేజ్ అనే బౌండరీ ఉండదు, హార్డ్ వర్క్కి సబ్స్టిట్యూట్ ఉండదు, మరి మంచి కళ ఎప్పటికీ చనిపోదు. ఇప్పటికి కూడా సిరిమల్లె పువ్వా ఆకాశం ఏనాటిదో లాంటి ఎన్నో ఎవర్గ్రీన్ సాంగ్స్ వింటుంటే మనం సాంగ్కి మాత్రమే కాదు జానకి గారి ఎమోషన్స్ని కూడా ఫీల్ అవుతాం. అదే ఒక గ్రేట్ సింగర్కి ఉన్న నిజమైన గొప్పతనం. మై పిఓవి ఏంటంటే మనం జీవితంలో సంపాదించేది సక్సెస్ కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుంచుకునే విధానమే మన లెగసీ. ఎస్ జానకి గారి జీవితం అదే మనకి నేర్పించింది. మరి మీ పిఓవి ఏంటి? కామెంట్స్లో డ్రాప్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కావాలంటే. కామెంట్స్లో మీ ఫేవరెట్ ఎస్ జానకి గారి పాట ఏదో తప్పకుండా చెప్పండి. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా ఎస్ జానకి గారికి ఇదే మా హృదయపూర్వక నివాళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ మీ వందన.